పేద వర్గీయులను దత్తత తీసుకోవడం జరుగుతుందని మంత్రి డోలా బాల వీరేంద్రస్వామి అన్నారు. విశాఖ జిల్లాలో 73,400 బంగారు కుటుంబాలు ఎంపిక చేస్తామని, దీనికోసం నియోజకవర్గ ప్లాన్ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మార్గదర్శకులైన పారిశ్రామికవేత్తలు, సంపన్నులను జిల్లా యంత్రాంగం గుర్తిస్తోందని వెల్లడించారు. 3,452 ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి విజన్ మీటింగ్ కింద P4 కోసం డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో మనం ఏదైతే గుర్తించినటువంటి 73,452 బంగారు కుటుంబాలని మనం మార్గదర్శుల ద్వారా మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి 20% కుటుంబాలని సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాల ద్వారా దత్తత తీసుకోవడం, వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాల్లో ఎంపవర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకెళ్తున్నారు. ఈ మహాశయ యొక్క కార్యక్రమాన్ని 2029కి రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి అనేటువంటి మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం చేసినటువంటి